టీజేఏసీ చైర్మన్ కోదండరాం తీరును తీవ్రంగా తప్పుబట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. నిరుద్యోగ ర్యాలీపై కోర్టులు ఇచ్చిన సలహా కూడా తీసుకొని స్థాయిలో కోదండరాం ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి నిరుద్యోగ ర్యాలీ చేపట్టారని ఆరోపించిన ఎమ్మెల్సీలు కోర్టుని కూడా కాదని ర్యాలీ చేపడతారని అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మేము చేస్తున్న ర్యాలీ ఆల్రెడీ విజయవంతమైంది. మేము చెప్పిన డిమాండ్లు అనేది ప్రజల్లో చర్చకు దారితీసింది, ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. మరి అటువంటప్పుడు నీ ర్యాలీ విజయవంతమైనట్లయితే మీ డిమాండ్ల యొక్క సాధనే ముఖ్యం అనుకుంటే ఆ డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లయితే ఇవాళ కోర్టులను కూడా కాదని ఎందుకు నువ్వు నిరసన ర్యాలీ కంటిన్యూ చేస్తా అని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని బెదిరించడం, బదనాం చేయడం, రెండో వైపు కోర్టులకు విన్నవించడం, కోర్టులను కూడా బెదిరించడం. కోర్టులు సరైన పరిష్కారం దిశగా ఒక ఆలోచన వారు చెప్తున్నప్పుడు మీరు చెప్పింది కోర్టు చెప్పింది వినము అని కోర్టుని బెదిరించే విధంగా ఇలా కోదండరాం గారు పిటిషన్ విరమించుకుంటే ఇది ఖచ్చితంగా కోర్టులను బెదిరించడమే, న్యాయ వ్యవస్థను ధిక్కరించడమే, ఇలా దాని పేరు మీద రాజకీయం చేయడమే. నీకు నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నట్లయితే, ఇవాళ పరీక్షలు రాస్తున్న అనేక లక్షలాది మంది విద్యార్థుల మీద ప్రేమ ఉన్నట్లయితే, కోర్టులు చెప్పిన విధంగా, పోలీసులు సూచించిన విధంగా నాగోలు కానీ ఇంకెక్కడైనా ఖచ్చితంగా సభని జరపాలని అనుకుంటే జరపవచ్చు. ఇవాళ అనేక టీవీలు వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా మొత్తం ఈ యొక్క హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ ప్రాంతమే కాదు, భారతదేశం కానీ ప్రపంచంలోని ప్రతి మూల కూడా పోయే విధంగా టెక్నాలజీ పెరిగింది. నీ ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే నీ యొక్క మీడియా ద్వారా కానీ నువ్వు చేస్తున్న కార్యక్రమం కూడా క్షణాల్లోనే ఇతరులకు పోయే టెక్నాలజీ పెరిగింది. అటువంటప్పుడు అది హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున అవుతేంది, నాగోల్ అవుతేంది, శంషాబాద్ అయితేంది, మియాపూర్ అయితేంది. అంటే నీ యొక్క దృష్టి అనేది నిరసన ర్యాలీ కంటే, లేకపోతే ధర్నా కంటే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఇక్కడున్న వ్యవస్థని నిర్వీర్యం చేయాలి, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల మనసుల్ని కలుషితం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప నిరుద్యోగుల మీద ప్రేమ కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే ఎన్నో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఇంకా ఇస్తాను. ఇవాళ ఈ రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఎప్పటికీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్లు ఎంతో లేట్ అయినరు. అయినప్పటికీ కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని అన్ని రంగాల్లో ఇవాళ ఇరిగేషన్ కానీ, ఇవాళ మిషన్ భగీరథ కానీ, ఇవాళ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఇవాళ ఎన్ని అవార్డ్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక బెస్ట్ సీఎంగా, అదేవిధంగా బెస్ట్ స్టేట్గా ఇవాళ ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుంటే అనవసరంగా ఇవాళ క్రియేట్ చేసుకుంటూ ఏదో ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. ఎన్నికలు పెడితే ఎక్కడ కూడా ఈ అన్ని పార్టీలు కలిసినా కూడా డిపాజిట్లు కూడా దక్కడం లేదు. ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని అందరూ కలిసి ఇవాళ కోదండరాం వెనుక ఎన్నో శక్తులు ఇవాళ ఉండేపట్టుకనే ఈ రకంగా ఈ మలుపులు తిరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా దయచేసి కోదండరాం గారు విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.